ట్విట్టర్ అండ్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ట్రెండింగ్ లో ఉంది. అలా అని ఇది ఏం మూవీలో డైలాగ్ కాదు. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ ను విజిట్ చేశారు. అక్కడ స్టెల్లా ఎల్ పనామా అనే షిప్ లో 38,000 టన్నుల రేషన్ కార్డ్ బియ్యాన్ని ఇల్లీగల్ గా ఆఫ్రికాకి తరలిస్తున్నట్టు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు రైస్ నే ఆపలేకపోతే టెర్రరిస్ట్ అండ్ ఆర్డీఎక్స్ ని ఎలా ఆపుతామని షిప్ సీజ్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎంత ప్రెజర్ వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పాడు. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ. My contention is this: what if there are some explosives? You never know. No? You guys are taking it very lightly. Whether they go according to international, I don't care. Do you know how dangerous you guys are operating? Private port అంటే accountability లేదని అనుకుంటారు. అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? No one is above the law, not even your bosses. ఈ బాస్ కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఆగదు. ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్ ఇది. పోర్ట్ ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి. Seize the ship. If any pressure comes from central government, we'll see.